వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న కేసులు అంశం రాష్ట్రాన్ని షేక్ చేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టారో అలాంటి వైసీపీ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతుంది. మరి కేసులతో సోషల్ మీడియా సైకోయిజాన్ని ఆపగలవా? అంటే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టే వారిని ఈ కేసుల వలన కట్టడి చేయగలరా అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విపరీతంగా వినడానికి, చదవడానికి, చూడడానికి అసహ్యం అనిపించేలా చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారు. దీనికి ఎవరు అతిథులు గారు. ప్రతి ఒక్కరి మీద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. ఆ సోషల్ మీడియాను అరికట్టాలంటే కేసులు ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఎంచుకుంది. మరి ఈ మార్గం సరైందా కాదా? కేసులు పెట్టడం మొదలుపెట్టాక ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడుతున్నారు. పోస్టులు పెట్టాలంటే వెనకాడుతున్నారు. మరి ఇదే విధానం ఎంతవరకు కొనసాగుతుంది? సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టకుండా అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే అంశం కొనసాగుతుంది. ఈ సోషల్ మీడియాలో నాయకులపైనే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోని మహిళలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు సోషల్ మీడియా కార్యకర్తలు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడంతో పాటు 200 మందిని అరెస్ట్ చేసి ఒక్కొక్కరిపై 20కి పైగా కేసులు పెట్టారనే ప్రచారం సాగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రభుత్వ విధానం నచ్చినప్పుడు అభిమానించేవారు మంచిగా పోస్టులు పెడతారు. అలాగే ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే ఎదుటివారు వేరే విధంగా పోస్టులు పెడతారు. ఈ పోస్టులు పెట్టడం తప్పు కాదు. అంటే భావ స్వేచ్ఛ ప్రకటన కింద ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. భావ స్వేచ్ఛ ప్రకటన అడ్డుగా పెట్టుకొని కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. కేసులు, అరెస్టులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపలేరు అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రతి పార్టీ సోషల్ మీడియాపై ఆ పార్టీ ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి. రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలి. వారి కార్యకర్తలను వారే నియంత్రించుకునేలా చర్యలు తీసుకున్నప్పుడే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టకుండా అడ్డుకట్ట వేయగలరు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంత మాత్రం వారిని అరికట్టలేరు అనే అంశం కూడా ఇప్పుడు చర్చగా సాగుతుంది. ఖచ్చితంగా అయితే సోషల్ మీడియా వలన నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులలో ఉన్న మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా చాలా నీచంగా, దారుణాతి దారుణంగా తయారైంది. వీటిని అరికట్టే విధంగా రాజకీయ పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ విధానం ఇలానే కొనసాగుతుంది. వ్యవస్థను ఎవరూ మార్చలేరు. సోషల్ మీడియాపై ప్రతి పార్టీ వారికి వారే లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వ్యవస్థను అరికట్టడం ఎవరి వల్ల కాదు.